హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఆలూ ఫ్రై. సింపుల్గా ఈజీగా చేసుకునేది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం కరివేపాకు. ఆనియన్స్ తొందరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మనం ముందుగానే ఆలూని కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాము. బాక్సులు పెట్టేటప్పుడు ఇది తొందరగా అయిపోతుంది. మార్నింగ్ హడావుడి లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ మగ్గింది కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది ఈ ఆలూ ఫ్రై. ఈ ఆలూ ఫ్రై రసం కాంబినేషన్లో చాలా బాగుంటుంది. టమాటా రసం కానీ మిరియాల రసం కానీ పెట్టుకుంటాం కదా, చాలా బాగుంటుంది దాని కాంబినేషన్లో. చూసారు కదా, ఇంకొంచెం మగ్గనియాలి. హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు. మనం ఇందాక ఆనియన్స్ వేగడానికి వేసుకున్నాము, ప్లస్ మళ్ళీ ఆలు ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాము. చూసుకొని వేసుకోవాలి సాల్ట్ని. ఆలు ఫ్రైకి ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా కారం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లల బాక్స్లకు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టంగా ఉంటారు కదా. మనకు కూడా మార్నింగ్ హడావుడి లేకుండా తొందరగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాయ్.